గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో శ్రీ దక్షిణామూర్తి స్వామి హోమం. తిరుపతిలో టీటీడీ కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవాలు. శ్రీ బృహదీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం. ఘనంగా మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు. గోవిందరాజస్వామి సన్నిధిలో స్నపన తిరుమంజనం. ఆలయాలలో కార్తీక మాస శోభ. మహాదేవుడి నామస్మరణతో తరించిన భక్తజనం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ దక్షిణామూర్తి స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పండితులు అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, దక్షిణామూర్తి స్వామి పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం నిత్య హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించి కలశ ఉద్వాసన చేశారు. ఓం నమో భగవతే గురు దక్షిణామూర్తయే విద్యామేధ ప్రజ్ఞాప్రదాయినే పుస్తక రుద్రాక్షమాలాధారిణే సకల సామ్రాజ్య ప్రదాయినే పరమ సదాశివ గురుమూర్తయే మమ చతుష్షష్టి కళా విద్యా ప్రాపయ ప్రాపయ బ్రహ్మరాక్షస గణాన ఉచ్చాడయ మేధాం ప్రజ్ఞాం దాపజే దాపజే. ఓం సౌం హ్రీం ఐం ఓం హుం ఫట్ స్వాహ. ఓం ఐం హ్రీం సౌం. ఓం నమో భగవతే గురు దక్షిణామూర్తయే విద్యామేధా ప్రజ్ఞాదాయినే పుస్తక రుద్రాక్షమాళధారిణే సకల సామ్రాజ్య ప్రదాయినే. మహేశ్వర స్వాహా. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి గురవే నమః స్వాహా. అనేన దివ్యమంగళ హోమేన భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మేధా దక్షిణామూర్తి గురు సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక పరమశివునికి ఎంతో ప్రీతికరమైన సోమవారం తెల్లవారుజామునే శ్రీ బృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, శంఖనాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ బృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం.
అంతరాయమ్ములను అంతముందించేటి గణనాయక నీకు నీరాజనం. శక్త్యాయుధముతో సకలమును పాలించు దేవషణ్ముఖ విభో నీరాజనం. దేవషణ్ముఖ విభో నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం. ఆపై చందన రేఖలు కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి. ఓం రుద్రాయ నమః ఆభరణాన్ని సమర్పయామి. ఓం కాలాయ నమః గంధం సమర్పయామి. కలవికరణాయ నమః అక్షతాన్ సమర్పయామి. బలవికరణాయ నమః బిల్వదళం సమర్పయామి. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః. కైలాసవాసినే అంబికా ప్రాణనాథాయ మహాదేవాయ మంగళం. శ్రీరకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్రినా. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అత్యాధునిక వైద్య సదుపాయాలతో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులు సిబ్బందికి సూచించారు. ఆదివారం టీటీడీ చైర్మన్ తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిని సందర్శించారు. బర్డ్ డైరెక్టర్ జగదీష్ చైర్మన్ కు సాదరంగా స్వాగతం పలికి అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి వివరించారు. అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు స్విమ్స్ కు చేరుకుని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి వైద్యులతో అలాగే అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాల మహాముని తిరునక్షత్రోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం శ్రీ రంగనాథ స్వామి వారికి మనవాల మహామునికి స్నపన తిరుమంజనం కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాల మహాముని తిరునక్షత్ర మహోత్సవాలను టీటీడీ 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించింది. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాల మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాల మహాముని శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో మనవాల మహాముని ఉత్సవాలను 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా
అక్టోబర్ 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న మనవాల మహాముని ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం మనవాల మహాముని సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవాలను మనవాల మహాముని ఆల్వార్లను ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేశారు. ఆపై టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ఆకమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల నమశివాయ నామస్మరణలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ ప్రసన్న విశ్వేశ్వరుడికి నమక చమక రుద్రపారాయణ యుక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి మహాలింగార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం. తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసీ శరీరం స్ఫురన్మౌలి కల్లోలిని చారు గంగ రసఫాల బాలేందు కంఠే భుజంగా. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వరుని మూలమూర్తులకు విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరించి పలకిపై కొలువదీర్చారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణలు, మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతుల ప్రాకారోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం సేవాకాలం శాత్యమొర నిర్వహించి మహామంగళహారతులను సమర్పించారు. విశాఖ మహానగరం చిన్న గదిలిలోని అంబికా సమేత శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణతో పులకించింది. పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారి మహాతేజో విరాజిత స్ఫటిక లింగానికి విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు లక్ష్మీ నృసింహస్వామి వారికి విశేష పూజలు చేశారు. తరువాత గోదావరి నదీ తీరానికి చేరుకుని కార్తీక దీపాలను పూజలు జరిపి నదీమ తల్లికి విశేష హారతులు సమర్పించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ నదిలో కార్తీక దీపాలను వదిలి పరవశులయ్యారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆకాశ దీపం కార్యక్రమాన్ని కనుల పండుగ నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరునికి షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత ఆలయ ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ధ్వజస్తంభానికి పూజలు చేసి కార్తీక దీపాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. భక్తులు ఈ విశేష ఉత్సవాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ మీనాక్షీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఉత్సవంలో ముందుగా మూలవర్లకు విశేష ఆరాధనలు జరిగాయి. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. శ్రీ దక్షిణామూర్తి ప్రతిష్ఠామూర్తి విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. ఆపై హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా హోమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడపలోని భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం కార్తీక మాస శోభతో కాంతులీనుతోంది. మహాదేవుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ మల్లికార్జునుడికి అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. తొలుత గంగాజలం, ఆపై పంచామృతాలు, అనంతరం పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో భక్తుల సమక్షంలో అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీ మల్లికార్జున స్వామి వారికి అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేతి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం నమామి సంసార సముద్ర సేతుం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం వందే మహాకాళ మహాసురేశం. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాద్రిపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ఓంకారమీశం శివమేకమీడే. శ్రీకాళహస్తీశ్వరాలయ పాలక మండలి చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న సాయి ప్రసాద్ కుమార్ కు ఆలయ అధికారులు, సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వాయులింగేశ్వరుని సన్నిధిలో కన్య మూల గణపతి వద్ద చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాలక మండలి సభ్యులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ మహానగరం నేతాజీ నగర్లో కొలువైన శ్రీ పోలమాంబ అమ్మవారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ, విభూది, మంచి గంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పమాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. తరువాత శ్రీచక్రానికి సహస్రనామార్చన సైతంగా కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామంలో కొలువైన గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. 1000 సంవత్సరాల చరిత్రను సంతరించుకున్న ఈ ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి, అమ్మవార్లకు నిత్యారాధనలు జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు.
రాష్ట్రం కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లి గ్రామంలో కొలువైన శ్రీ శరభేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహించిన ప్రతిష్టాపన మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను అర్చకులు సుందరంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. తరువాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శరభేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా పూర్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయం పుష్పశోభితంగా కనువిందు చేసింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ తిరుపతమ్మ తల్లికి పుష్పోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తరువాత ఆలయంలో శ్రీ తిరుపతమ్మ తల్లి గర్భాలయాన్ని, అలాగే ఆలయ ప్రాంగణాన్ని వర్ణశోభిత పుష్పాలతో సుందర శోభితంగా తీర్చిదిద్దారు. తరువాత శోభాయమానంగా కొలువుదీరిన శ్రీ గోపయ్య స్వామి శ్రీ తిరుపతమ్మ తల్లికి పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో విశిష్ట గోదావరి నదీ తీరంలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ అర్చకులు గర్భాలయంలో ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యునికి పవిత్ర గోదావరి నదీ జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. విజయవాడ నగరం పున్నమ్మ తోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని స్తంభం వద్ద గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై కార్తీక దీపానికి పూజలు జరిపి ఆకాశ దీప కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 80,021 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,894 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం
₹3,90,00,000. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.